యాత్రలు చేయడం వల్ల క్రోధం తగ్గుతుంది. తీర్థయాత్రలు చేయకపోతే ఎవ్వడూ తరించడు. భూమి మీద పుట్టాక దేవుడైనా తీర్థయాత్ర చేయవలసిందేట. అందుకే పరశురాముడు తీర్థయాత్ర చేశాడు, కృష్ణుడు తీర్థయాత్రలు చేశాడు, అర్జునుడు తీర్థయాత్రలు చేశాడు, మహానుభావులందరూ తీర్థయాత్రలు చేశారు. చ్యవన మహర్షి కూడా తీర్థయాత్రలు చేశాడు. నేను చేశాను, మీరు చేస్తూనే ఉన్నారు. భూమి మీద పుడితే మాత్రం వాడు దేవుడైనా తీర్థయాత్రలు చేయవలసినదే. తీర్థయాత్రల్లో నియమంతో ఉండవలసిందే. తీర్థోపవాస కర్తవ్య శిరసో ముండనాని చ శిరోగతాని పాపాని యాంతి ముండనతో యతః. తీర్థయాత్రల్లో అప్పుడప్పుడు ఉపవాసాలు చేయాలి. 9 రోజులు కాశీలో ఉన్నావు, ఒక్కరోజైనా ఉపవాసం ఉండు. మరీ శరీరం పాడైపోతుంటే కొంచెం ఎక్కువ తినకు. షుగర్ పేషెంట్లు ఎంతో కొంత తినకపోతే బతకలేరు కనుక వాళ్ళు దానికోసం కొంచెం తినచ్చు. ఆరోగ్యం బాగున్న వాళ్ళు ఉపవాసం ఉండండి. తీర్థయాత్రలు అంత తినకూడదు, కొంత తగ్గించాలి. ఉపవాసం ఒకరోజైనా ఉండాలి. గుండు చేయించాలట అప్పుడప్పుడైనా. కాశీయో గయో ప్రయాగయో తిరుపతితో వెళ్ళినప్పుడు ఒక్కసారైనా గుండు చేయించండి. జుట్టు ఉన్నవారు, భగవంతుడే చిన్న వయస్సులో నున్నగా చేస్తే ఇంక వేరే గుండె అవసరం లేదు. అప్పుడు హాయిగా ఓ పండు భగవంతుడికి నివేదన చేసి పండు తినేయచ్చు. జుట్టున్నవాళ్ళు కాస్త శిరసో ముండనానిచ. మనం చేసే పాపములన్నీ ఈ జుట్టును పట్టుకుంటాయి. ఈ తల వెంట్రుకలన్నీ పాపాలతో నిండి ఉంటాయి. మనం చేసే పాపాలు, రోజు చేసే పాపాలన్నీ దీన్ని పట్టుకుంటాయి. ఒక్క సంవత్సరానికి ఒకసారి గుండు చేయించగానే ఆ సంవత్సరంలో వాడు చేసిన పాపాలన్నీ ఎక్కడ? క్షేత్రములలో. మళ్ళీ గుంటూరులో కాదు, గుంటూరు వాడు క్షేత్రం కాదని నేను అన్నగాని ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు తీర్థయాత్రలో గుండు చేయించుకుంటే ఈ ఏడాది పాటు వాడు చేసిన పాపములన్నీ ఈ జుట్టుతో పాటు పోతాయి. అందుకని ఏమన్నారు? శిరోగతాని పాపాని యాంతి ముండనతో యతః. నీవు చేసిన పాపములన్నీ ఈ జుట్టుని పట్టుకుని ఉంటాయి కనుక నువ్వు తీర్థస్థలంలో గుండు చేయించుకోగానే ఈ పాపములన్నీ యాంతి పోతాయి, నశించిపోతాయి. మళ్ళీ కొత్త పాపాలు చేసుకోవచ్చు, సంవత్సరం దాకా జుట్టు పెంచుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళి టిక్కు అని ఇచ్చుకోవచ్చు, మళ్ళీ పోతాయి. ఎప్పటికప్పుడు కొత్త పాపాలు చేయకుండా ఎలా ఉంటాం? పాతవి వదిలించుకోవడం, కొత్తవి చేస్తూనే ఉంటాం. అందుకే తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు ఉపవాసంతో పాటు గుండు కూడా చేయించాలి. ఇది పురుషులకే. ఆడవాళ్ళు భర్త బతికొండగా చీటికి వాటికి గుండు చేయించుకోకూడదు. అత్యావశ్యక స్థితిలో, అది ప్రాణం మీదకి వచ్చినప్పుడు భర్తకి మాత్రమే గుండు ఇవ్వాలి తప్ప ఈ చీటికి వాటికి ఆడవాళ్ళు మొక్కులు ఇవ్వకూడదు. ఇవ్వాల్సి వస్తే 3 వైపుల నుంచి 3 వెంట్రుకలు, 3 కత్తెరలు ఇవ్వాలి.